పేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు శానిటరీ, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులు. 5 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదని, అడిగితే ఇస్తామంటూ కాలమెల్లదీస్తున్నారని, జీతాలు మాత్రం ఇవ్వట్లేదని వాపోయారు. జీతాలు లేక తమ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. అద్దెంట్లో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వారి కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చాయని, త్వరగా ప్రభుత్వం ఆదుకోకపోతే పెద్ద ఎత్తున సమ్మె చేపడతామని హెచ్చరించారు. అది చెరకలక్ష్మి మన ఇళ్ళనే పని చేయబట్టి 27 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంత ఘోరం అయితే ఎప్పుడూ కాలేదు. ఇప్పుడు 5 నెలల నుంచి జీతాలు వస్తలేవు. మరి 5 నెలల నుంచి మేము ఏం కట్టుకొని ఎక్కడెక్కడ అప్పులు కట్టుకోవాలి, ఎట్లా తినాలి, ఏం తిని రావాలి, మాకు ఆటో కిరాయి లేనిది, ఇండ్ల కిరాయి లేనిది, ఇండ్ల కిరాయి ఉన్న బోర్లు బుక్కలు తీసి బయట పడేస్తుండ్రు. బియ్యం లేకుండా, పైసలు ఒక్క రూపాయి లేకుండా మేము ఎట్లా బదలడుకొని వీడికి ఎంత కష్టం మీద వస్తున్నామో, కానీ ఆ కష్టాన్ని మాత్రం ఎవ్వరు గ్రహిస్తలేరు, మాకు విలువ ఇస్తలేరు. అంత ఘోరంగా